హాయ్ మై పీపుల్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిపి మన హైదరాబాద్ ఉన్న టీటీడీ టెంపుల్కి వచ్చానండి. అండ్ అలానే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాను. ఈ వీడియోలో ఆ టూ టెంపుల్స్ని కవర్ చేస్తాను. సో చూసేయండి. సో చూస్తున్నారు కదా, ఇది టీటీడీ దేవస్థానం అండి. మేము వచ్చినప్పుడు అంత రష్ ఏం లేకుండే, సో దర్శనం ప్రశాంతంగా అయిపోయింది. అలా కూర్చున్నాం, విత్ ఇన్ సెకండ్స్లో రష్ అంతా పెరిగిపోయింది. అంటే ఈవినింగ్ టైం టెంపుల్ చాలా బాగుంటుందంట. సో చాలామంది ఈవినింగే వచ్చారు. కొంచెం లేట్ నైట్ అట్లాగా లైటింగ్స్ అది బాగుంటుందంట. మేమైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు, చిన్న బేబీ కదా అని. నెక్స్ట్ ఇంకో టెంపుల్ ఉంది కాబట్టి మేము వెళ్ళిపోయాం. కానీ చూస్తున్నారు కదా మా బేబీ ఎలా ఆడుతుందో. ఆ గ్రిల్స్లో మిడిల్లో ఉండిపోయిందండి బాబు. చాలా టెన్షన్ పడ్డాం, బట్ ఫైనల్లీ వచ్చేస్తుంది అనుకోండి. బట్ ఆ సెకండ్స్ మాత్రం కొంచెం భయపడ్డాము. అక్కడ అందరూ చూడడం మా బేబీని ఎలా ఆడుతుంది చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటుంది అది ఇది అని. అండ్ నెక్స్ట్ అక్కడ ప్రసాదం ఇచ్చారు. ఐ థింక్ చూడగానే స్వీట్ అనుకున్నాను, స్వీట్ కాదు, మిరియాల పొంగల్ లాంటిది. మా బేబీ స్వీట్ అనుకుని ఫస్ట్ తినేసింది. చాలా ఘాటుగా ఉంది, మిరియాలు కదా, మొత్తం మిరియాలతో ఉంది. సో తను తినలేదు, చాలా స్పైసీగా ఉంది అని. మేము తినేసి నెక్స్ట్ ఇంకా పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి బయలుదేరాం. సో చూసారా, కొంచెం చీకటి పడినప్పుడు ఇలా ఉంది వ్యూ అనేది. కొంచెం చీకటి, మొత్తం లైటింగ్స్తో చాలా చాలా బాగుంటుందంట. అంటే నేను రివ్యూస్ చూసా గూగుల్లో, సో పిక్స్ కూడా చూసా, చాలా బాగున్నాయి ఈవినింగ్ టైంలో. మీరు ఎప్పుడైనా వెళ్తే ఈవినింగ్ టైంలో వెళ్ళండి, కొంచెం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళాము అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అంటే ఇది చాలా రష్గా ఉంది మేము వచ్చిన టైంకే. అంటే అప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా, సో రష్ అయితే లైన్ చాలా పెద్దగా ఉంది. మేము లైన్లో నించొని దర్శనంకి వెళ్తున్నాం. ఇక్కడ దర్శనం అది అయిపోయింది, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మా పాప వెళ్ళి అందరికీ దండం పెడుతుంది అక్కడ ఉన్న బొమ్మలకి. సో ఇక్కడ ఏమైందంటే ఒక బాబు వచ్చాడు. సో సరే ఆడుకుంటాడేమో అనుకుంటే మా పాపని కొట్టేస్తున్నాడండి. నేను చూడలేదు. మా మమ్మీ చూసి కొడుతున్నారు, ఏం చూస్తున్నావు అని అనగనేసరికి కొంచెం టెన్షన్ పడ్డా. రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ అయిందిలేండి. సో అప్పటి నుంచి పిల్లల దగ్గరికి వచ్చినా కొంచెం భయంగా ఉంది నాకు. చూస్తే ఎలా కొడుతున్నాడు అంటే తను తోసేస్తున్నాడు అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోమని. పక్కన నుంచి వాళ్ళ మమ్మీ వచ్చి ఆపారు, తప్పు అలా చేయకూడదు అని. ఈ లోపల పాపని తీసుకుని వచ్చేసాను అండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.